హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమతో ముచ్చట. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. సో మీరు గనక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సూపర్ టేస్ట్‌తో ఉండే ఆ కాకరకాయ కర్రీ అయితే మీకు చూపిస్తాను ఈ వీడియోలో. నాన్ వెజిటేరియన్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఈ వెజిటేరియన్ కర్రీని ఒక్కసారి ట్రై చేయండి. నాన్ వెజ్ టేస్ట్‌తో ఈ కర్రీ చాలా బాగుంటుందన్నమాట. ఈ ఆకాకరకాయలని కొంతమంది బోడ కాకరకాయలని కూడా పిలుస్తారు. మీరేమని పిలుస్తారో కమెంట్ చేయండి. ఇవి సీజనల్ వెజిటబుల్ అనమాట. సో కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు అయితే ఖచ్చితంగా దొరుకుతాయి అన్నమాట ఇవి. రైనీ సీజన్‌లో దొరికే మంచి వెజిటబుల్. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీటిని తినడం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ అయితే చూసేయండి. కాకరకాయలను తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని వాటర్ పోయే వరకు పక్కనైతే పెట్టుకోవాలండి. వాటిల్నైతే ఇలా పొడవుగా ముక్కలైతే కట్ చేసుకోవాలన్నమాట. కొన్ని ముదిరిపోయిన కాయలు లాంటివి ఉంటే పిక్కలైతే తీసేసుకోండి. లేకపోతే పిక్కలైతే తీయనవసరం లేదు. పిక్కలు ఇష్టపడిన వాళ్ళైతే తీసేయండి. లేకపోతే మాత్రం తీయకండి. ఈ కర్రీకి కొంచెం ఆనియన్స్ ఎక్కువ పడతాయన్నమాట. వాటిని కూడా చీరికలో అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ మంచి టేస్ట్ రావడం కోసం దీనికి ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. వాటి కోసం నేనైతే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, వెల్లుల్లి, కొన్ని మిరియాలు, కొంచెం ధనియాలు, కొంచెం గసగసాలు అండ్ అల్లం ముక్కలు అయితే తీసుకున్నాను అనమాట. పసుపు, ఉప్పు, కారం కామన్ అండి. ఏ కర్రీలో అయినా వేసుకుంటాం కదా. ఈ కర్రీకి తాలింపు కోసం కొన్ని అయితే జీలకర్ర, ఆవాలు, మినపప్పు అండ్ కరివేపాకు అయితే తీసుకున్నాను. ఈ కర్రీలో నేను ఎక్కడ కూడా పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ యాడ్ చేయట్లేదు. మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మన మసాలా దినుసులన్నీ వేసేసుకుని నీట్గా పేస్ట్ అయ్యే వరకు మనమైతే గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో చూసుకుంటూ వాటర్ని అయితే యాడ్ చేసుకుని మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలండి. మీకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా మెత్తగా అయితే పేస్ట్ అనేది రావాలన్నమాట. సో అప్పుడు వస్తేనే కర్రీకి బాగా పడుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ అయితే బాండీ పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని పైన బాండీ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోండి. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న పోపు దినుసులు అయితే వేసేసుకుని నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం కలర్ మారిన తర్వాత మనం కరివేపాకు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం దగ్గరుండి మాడిపోకుండా అయితే ఫ్రై చేసుకోవాలండి. కొంతమంది పోపు దినుసులు ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళైతే స్కిప్ చేసేయండి. నాకు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయేవి. ఇప్పుడు నేనైతే ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా దగ్గరుండి బాగా మగ్గించుకోవాలి. ఆనియన్స్ మగ్గడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మనం ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఈ కర్రీలో తీసుకుంటాం కాబట్టి దగ్గరుండి అయితే మనం మిక్స్ చేసుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం వైట్ కలర్ వచ్చేలాగా మనం అయితే ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, కలర్ అనేవి మారాయి కదా, కుక్ అయినాయి అనమాట. ఇప్పుడు నేను వీటిలో ఆకాకరకాయలు అనేవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ముక్కలన్నీ కూడా అన్ని ఆకాకరకాయ ముక్కలు మనం నీట్గా యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఆనియన్స్లో కూడా ఈ ముక్కలన్నీ నీట్గా కలిసిపోవాలన్నమాట. అప్పుడే మనకి మగ్గుతాయి. సో అలా నీట్గా కలిపేసుకున్న తర్వాత మనం మగ్గడం కోసం కొంచెం పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టుకుని అయితే నీట్గా మనమైతే కుక్ చేసుకోవాలి. ఇవి కుక్ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఈ ఆకాకరకాయలను తినడం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఇవి యాంటీ మైక్రోబియల్గా, యాంటీ ఇన్ఫ్లమేటరీగా చాలా బాగా పనిచేస్తాయి. ఇవి దగ్గు, జలుబు, తలనొప్పి, చెవి నొప్పి వంటి సమస్యలను నివారించడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇవి వాడడం వలన మన బాడీలో కొత్త సెల్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట. అండ్ స్కిన్ కూడా గ్లో వస్తుంది. మన కంటికి సంబంధించిన సమస్యలన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి. వీటిలో ఉండే ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల మనకి నొప్పులు, వాపులు చాలా వరకు కంట్రోల్ అవుతాయి. పక్షవాతం వంటి సమస్యలను కూడా మన దగ్గరికి రానివ్వకుండా ఇవైతే హెల్ప్ చేస్తాయి. డయాబెటీస్ పేషెంట్స్కి ఇన్సులిన్ లెవెల్ కంట్రోల్లో ఉండడం కోసం ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో డయాబెటీస్ పేషెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఇవి సీజన్లో తెచ్చుకుని తినడానికి ట్రై చేయండి. ఇవి తినటం వల్ల కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా మన దగ్గరికి రానివ్వకుండా ఇదైతే నివారిస్తుంది అనమాట. కాకరకాయలు లాగా ఇవైతే చేదు ఉండవండి. లైట్గా గింజల వల్ల ఏదైనా చిన్న చేదు ఉంటుంది తప్ప అసలు చేదు అనేది ఎక్కువ ఏమీ రాదనమాట. సో ఇప్పుడు మధ్య మధ్యలో మనమైతే ప్లేట్ తీసుకుని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ అయితే మగ్గిపోయినాయి, చూసారు కదా, కొంచెం మెత్తపడ్డాయి ముక్కలు. త్వరగా అడుగు పట్టకుండా మనమైతే మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో నీట్గా అలాగా
కాసేపు ప్లేట్ తీసేసాక కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. సో, చూసారు కదా మనకైతే కుక్ అయిపోయినాయి ఇప్పుడు. పట్టుకుంటే కొంచెం మెత్తగా తగులుతున్నాయి అన్నమాట. ఇప్పుడు వీటిలో మనమైతే ముందుగా మసాలా ప్రిపేర్ చేసాం కదా! ఆ మసాలానైతే యాడ్ చేసేసుకోవాలి. మసాలా అంతా యాడ్ చేసేసిన తర్వాత కావాలంటే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. బట్ మేమైతే వాటర్ అనేది ఏమీ యాడ్ చేయలేదు. ఆ మసాలా కూడా బాగా కర్రీలో కలిసిపోయేలా నీట్‌గా అయితే మనం కలుపుకోవాలి. కలుపుకొని అడుగు మాడకుండా మనమైతే మసాలా పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా మసాలా అంతా బాగా కలిసిపోయింది కర్రీలో. పచ్చివాసన అంతా పోయిందనమాట. బాగా కుక్ అయింది. మన స్పైస్ లెవెల్‌కి తగ్గట్టుగా కారంనైతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలనమాట. ఆల్రెడీ మనం మసాలా వేసాము. అండ్ ఇప్పుడు మన టేస్ట్‌కి తగ్గట్టు కారం అనమాట ఇది. ఈ కారం ఇంట్లో ప్రిపేర్ చేయడం వల్ల కొంచెం కారం అయితే తక్కువుంది. అందుకని కొంచెం కారం ఎక్కువేస్తున్నాము. బయట కొనే ప్యాకెట్స్ అయితే కారం ఎక్కువుంటాయి కాబట్టి మీ టేస్ట్‌కి తగ్గట్టు చూసుకొని అయితే వేసుకోండి. సో, కారం అంతా కర్రీకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూత అయితే పెట్టేసుకొని కాసేపు అయితే కుక్ చేసుకోవాలి. సాల్ట్ కూడా మీ టేస్ట్‌కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని నీట్‌గా కుక్ చేసుకోవడమే. కొంచెం ఆయిల్ అనేది అంచులకైతే వస్తుంది కదా! అప్పుడు మనకి కర్రీ అనేది కుక్ అయిపోయినట్టే. చూసారు కదా! మాకైతే కర్రీ రెడీ అయిపోయింది. సో, చాలా ఈజీగా మనమైతే ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కర్రీ స్మెల్‌కే నాకైతే కడుపు నిండిపోయిందండి. అంత బావుంది స్మెల్ కూడా. దీన్ని రైస్, రోటీ, చపాతీలోకి ఈజీగా తినొచ్చు. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.